మిత్రులారా, కథల రైలు వచ్చేసింది. ఈ రైలు రోజుకొక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వచ్చేసింది. రండి, ఆ కథను విని ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం. మరి మీరంతా సిద్ధమా? ఈరోజు యొక్క కథ పేరు సముద్రపు అలలు. దీనిని దల్జీత్ కౌర్ రాశారు. ఈ కథను తెలుగులో జగన్నాథ్ అనువదించారు. ఈ కథ కూడా సరదాగా ఉంటుంది. శ్రద్ధగా వినండి. విన్న తర్వాత కథపైన చర్చిద్దాం. ఒకరోజు రాజు తన స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సముద్ర తీరంలో చల్లని గాలి వీస్తుంది. కొందరు జనాలు వినోదం మరియు ఆనందం కొరకు అక్కడికి వచ్చారు. రాజు కూడా తన స్నేహితులతో కలిసి ఆనందిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజుకి ఆకలి వేసింది. అతను తన బ్యాగ్లో నుండి చాక్లెట్లు బయటికి తీసి వాటికి ఉన్న పేపర్ కవర్లు తీసేసి తిన్నాడు. అతను చాక్లెట్ల యొక్క తీయదనాన్ని ఆస్వాదించిన తర్వాత వాటి కవర్లు సముద్ర తీరంలో పడేశాడు. అకస్మాత్తుగా సముద్రం వైపు చూడగానే పెద్ద సముద్రపు అల ఒకటి వచ్చి ఆ చాక్లెట్ల పేపర్లను సముద్రంలోకి తీసుకుని వెళ్ళింది. ఆ తరువాత రాజు సముద్రం తీరం వైపు చూశాడు. అక్కడ చాలా చెత్త ఉంది. ఒకదాని తర్వాత మరొకటి అలలు సముద్రపు ఒడ్డుకు వస్తున్నాయి మరియు సముద్రంలోకి వెళ్తున్నాయి. అలలు అలా తీరానికి వచ్చి వెళ్తుంటే సముద్రపు ఒడ్డును పరిశుభ్రంగా ఉంచడానికి అనుకున్నాడు. కానీ అలలు వచ్చినప్పుడు ఆ చెత్త మొత్తం ఒడ్డుకు వచ్చి ఇసుకలో అలాగే కనిపిస్తుంది. రాజు కొద్దిసేపు ఆలోచించాడు. అప్పుడు తన స్నేహితుల వద్దకు వెళ్ళి, పదండి, మనం ఈ చెత్తని శుభ్రం చేద్దాం అని చెప్పాడు. వారందరూ చెత్తను తీసివేయడంలో నిమగ్నమయ్యారు. కొన్ని గంటలు వారు తడి చెత్తను మొత్తం తీసి ఒడ్డున ఉన్న చెత్త కుండీలో వేశారు. ఈ పని మొత్తం పూర్తయిన తర్వాత వారందరూ ఇంటికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు రాజు మళ్ళీ సముద్రపు వైపు చూశాడు. సముద్రం చాలా ప్రశాంతంగా మరియు అలలు నెమ్మదిగా కనిపించాయి. అకస్మాత్తుగా ఒక అల వారి దగ్గరికి వచ్చి వారిని తాకిన తర్వాత మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది. అప్పుడు వారు, సముద్రం మాకు ధన్యవాదాలు చెప్పింది అని సంతోషించారు. కథ బాగుంది కదా. అయితే రాజు సముద్ర తీరానికి ఎవరితో కలిసి వెళ్ళారు మరియు ఎందుకు వెళ్ళారు? రాజు తన స్నేహితులతో పదండి, మనం చెత్తను శుభ్రం చేద్దాం అని ఎందుకు అన్నాడు? ఆలోచించి చెప్పండి లేదా ఎవరినైనా అడిగి చెప్పండి. సముద్రపు అలలు చెత్తని తీసుకుని వెళ్ళి సముద్రంలోనే ఉంటే ఏం జరుగుతుంది? సముద్రంలో ఏ జీవులు ప్రాణులు ఉంటాయో చెప్పండి. సముద్రపు అల ఒకటి తమకు ధన్యవాదాలు చెప్పింది అని వారికి ఎందుకు అనిపించింది? మీ యొక్క వీధి వాడలో చెత్తను శుభ్రం చేసేవారు ఉంటారు కదా. పరిశుభ్రత గురించి మీరు కూడా కొన్ని నినాదాలు తయారు చేసి ఆ పోస్టర్లను మీ గ్రామంలో అతికించండి మరియు వాటి ఫోటోని వీడియో తీసి మాకు పంపించండి. రేపు మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.